తన వస్త్రాలు చింపుకున్నాడు. అయ్యో పొరపాటు జరిగిపోయింది, తెలుసో తెలియకో పొరపాటు జరిగిపోయింది ప్రభువా అని చెప్పి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ బూడిద పోసుకుని తన వస్త్రాలు చింపుకుని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు ఆహాబు రాజు. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ వెంటనే దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడంటే ఏలియా దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆహాబు మరలా పశ్చాత్తాప పడుతున్నాడు, చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నాడు, కాబట్టి నేను అతని కాలములో అది సంభవించకుండా అతని సంతానం అతని కుమారుల కాలంలో నేను దానిని సంభవిస్తాను. మనం అనుకుంటున్నాం నేను ఏ తప్పు చేసినా ఏది కాదనుకుంటున్నాం, కానీ అది నీతో అంతరించిపోతే పర్వాలేదు, కానీ నీవు చేసిన పొరపాట్ల వల్ల తిరిగి దేవుడు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ నీ సంతానం మీదకి కూడా వేస్తానంటున్నాడు. ఇది ఆహాబు రాజుతో అదే చెప్తున్నాడు. సరే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నువ్వు ఒప్పుకుంటున్నావు, పశ్చాత్తాపడుతున్నావు, అంత మాత్రాన తప్పు అనేది తొలగి తప్పు తప్పే. దావీదు చేశాడు, దేవుడు క్షమించాడు, కానీ శిక్ష మాత్రం వేశాడా లేదా? తప్పకుండా వేశాడు. సంసోను కూడా తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, క్షమించాడు, కానీ శిక్ష మాత్రం వేశాడు. శిక్ష అనేది ప్రతి దానికి మనము అనుభవించాల్సిందే. ఈయన ఎక్కడా అనుభవించలేదు, భూమి మీదే అనుభవించాడు. ఆహాబు యొక్క 70 మంది కుమారుల తలకాయలు నరికేసి బుట్టలో పెట్టి తెచ్చినట్లు దేవుని వాక్యము చూపిస్తుంది. మీరు ఈ అధ్యాయం చదువుకుంటే ఇంటికి వెళ్తే మీకు అర్థమవుతుంది. అంటే